దేవుని నామానికి కలుగుగాక. చేరువచ్చిన మీ అందరికీ ముందుగా మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన మధురమైన శ్రేష్టమైన నామంలో మా వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా, మన జీవితంలో సహవాసము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మన సహవాసము మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మన స్నేహము మన జీవితము ఎలాంటిదో మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము ఈ భూమి మీద జీవించినంత కాలము మనం కలిగి ఉన్నటువంటి సహవాసము, లేకపోతే సాంగత్యము, లేక స్నేహం, ఇది దేవుడు కోరిన విధముగా ఉన్నదా లేదా అనేది ఈరోజు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఎన్నో కుటుంబాలు కూలిపోవడానికి, ఎన్నో కుటుంబాలు పతనమైపోవడానికి, ఎన్నో కుటుంబాలు దేవునికి దూరం అవడానికి ప్రధానమైనటువంటి కారణము వారి యొక్క సహవాసం, మన యొక్క సహవాసము అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మనం దేవుడు కోరుకున్నటువంటి సహవాసంలో ఉన్నామా లేదా అనేది, దేవుడు మెచ్చే సహవాసంలో ఉన్నామా లేదా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవుడు కోరుకున్న విధముగా దేవుడు మెచ్చిన సహవాసంలో మనం లేకపోతే ఈరోజు నుంచి ప్రయత్నము చేయాలి. ఈ సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఒక వ్యక్తితో మనం సహవాసం చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క అలవాట్లు, ఆ వ్యక్తి యొక్క లక్షణాలు మనకు కూడా వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే, కొంతకాలానికి మనము ఆ వ్యక్తిలాగా తయారవుతాం. చూడండి, మనము ఎవరితో అయితే సహవాసం చేస్తామో వారే మనం అవుతాం ఒకరోజు. చూడండి, మనము ఇంగ్లీష్తో సహవాసం చేసామనుకోండి, మనకి ఇంగ్లీష్ వస్తుంది. మనం తెలుగుతో సహవాసం చేసామనుకోండి, తెలుగు వస్తుంది. కన్నడతో సహవాసం చేసామనుకోండి, అంటే భాషతో, కన్నడ భాషతో సహవాసం చేసామనుకోండి, మనకి కన్నడ వస్తుంది. మనం మలయాళంతో స్నేహం చేసామనుకోండి, సహవాసం, మలయాళం వస్తుంది. తమిళ్తో సహవాసం చేస్తే తమిళ్ వస్తుంది. మనం వార్తలతో సహవాసం చేసామనుకోండి, మనమే వార్తాపత్రిక అయిపోతాం. అవునా కదా? ఆలోచన చేయండి. కొంతమంది నోరు తెరిస్తే వార్తలు మాట్లాడుతూ ఉంటారు, న్యూస్ మాట్లాడుతూ ఉంటారు. అంటే వారు న్యూస్ మాట్లాడడానికి కారణం ఏంటి చెప్పండి? వారు దేనితో ఎక్కువ సహవాసం చేస్తుంటారు? వార్తాపత్రికతో వాళ్ళు ఎక్కువ సహవాసం చేస్తారు. ఉదయం మొదలుకొని కొంతమంది అదే పనిగా వార్తలు చదువుతూ ఉంటారు, లేక కొంతమంది న్యూస్ ఛానల్స్ పెట్టుకొని వార్తలు వింటూనే ఉంటారు. ఇలా వార్తలతో సహవాసం చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు నోరు తెరిస్తే వార్తలే మాట్లాడుతూ ఉంటారు. అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, ఇవే మాట్లాడుతూ ఉంటారు, వార్తలు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, కొంతమంది ఇంగ్లీష్ ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ సహవాసము ఇంగ్లీష్తో చేశారు. అవునా కదా? కొంతమంది భాషలు మాట్లాడుతున్నప్పుడు స్వచ్ఛమైనటువంటి భాష మాట్లాడుతూ ఉంటారు, అద్భుతమైనటువంటి పదాలతో కూడినటువంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ సహవాసం వాటితో చేశారు. చూడండి, అంటే మన సహవాసము ఏంటో అదే మనం ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళమైపోతాం ఒకరోజు మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం సహవాసం అనేది మామూలు విషయం కాదు. మన జీవితాన్ని నిర్ణయిస్తుంది మన సహవాసం. నీవు మంచివాడవో చెడ్డవాడవో తెలియాలన్నా కూడా నీ సహవాసాన్ని బట్టి చెప్పేయచ్చు నువ్వు ఎలాంటి వాడవో. నీ స్నేహాలను బట్టి చెప్పేయచ్చు నీవు ఎలాంటి వాడవో అని. చూడండి, కాబట్టి మన సహవాసము, మన స్నేహము, మన సాంగత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చూడండి ఆ మాట, 1 కొరింథీ పత్రిక 15:33 దేవుడు చెప్తున్న మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15:33 చూడండి. చూడండి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. చూడండి, మోసపోకుడి అన్నాడు. మొదట్లో ఏమన్నాడు? మోసపోకుడి అంటే వారిని మోసపోకండి. మీరు అనుకోవచ్చు, నేను మంచివాడిగానే ఉంటాను, నా స్నేహితులు చెడ్డవారైనా
వాళ్ళు దుష్టులైనా, వాళ్ళు దుర్మార్గులైనా, నేను మాత్రం వాటిలో పాలు పంపులు పొందను, నేను మంచిగానే ఉంటాను, నేను చెడిపోను అనే ధీమా ఒకవేళ నీకుందేమో, అనే ధైర్యము ఒకవేళ నీకుందేమో. అలా అనుకుంటే మోసపోవద్దు. ఒకవేళ నా స్నేహితులు చెడ్డవారైనా నేను వారితో తిరుగుతూ ఉన్నానంటే ఒకానొక రోజు నీకేం సంభవిస్తుందంటే నీ ఆత్మీయ జీవితము దెబ్బతింటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు. అంటే దేవుని పిల్లలు ఎవరితో సహవాసం చేయాలి? దేవుని పిల్లలతోనే సహవాసము చేయాలి. ఒక మంచి వ్యక్తితోనే సహవాసం చేయాలి. అప్పుడే అతనిలో ఉన్నటువంటి మంచి ఇంకా డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా ఒక మంచి వ్యక్తి ఒక చెడ్డ వ్యక్తితో సహవాసం చేస్తే ఒక 6 నెలలు తిరగకుండానే ఈ మంచివాడు ఏమైపోతాడంటే చెడ్డవాడు అయిపోతాడు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఖచ్చితంగా దుష్ట సాంగత్యం మోసపోవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా మన సహవాసము ఎవరితో ఉండాలో దేవుడు ముందుగానే చెప్పాడు. దుష్టులతో మీ సాంగత్యము ఉండకూడదు. మీ ఫ్రెండ్షిప్, మీ సహవాసం, సహవాసం అంటే మనం ఎక్కువ సమయము వాళ్ళతోనే గడుపుతాం. ఫ్రెండ్స్తోనే మనం ఎక్కువ సమయం గడిపేది, అవునే కదా? సహవాసము వాళ్ళతోనే ఉంటుంది. ఈ సహవాసం ఏం చేస్తుందంటే నువ్వు ఎవరితో అయితే సహవాసం చేస్తావో, వేటితో అయితే సహవాసం చేస్తావో ఆ లక్షణాలు, ఆ స్వభావము నీవు ఒకరోజు సంపాదించుకుంటావు. నీవు ఒకవేళ అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తితో నీవు సహవాసం చేస్తే కొంతకాలానికి నీవు కూడా అబద్ధాలు మాట్లాడేవాడుగా మారిపోతావు. కొంతకాలానికి ఆ సహవాసానికి ముందు నీకు అబద్ధాలు ఆడే అలవాటు లేదు, కానీ కొంతకాలానికి నువ్వు ఎలా మారిపోతావు అంటే నీవు కూడా అబద్ధాలు మాట్లాడటము ప్రారంభిస్తావు. దానికి కారణం ఏంటంటే నీవు ఎంపిక చేసుకున్న నీ సహవాసం. నీకు ఒక తాగుడుపోతు స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, నీ సహవాసం అతనితో ఉన్నదనుకోండి, కొంతకాలం నువ్వేం చేస్తావో తెలుసా? నీవు కూడా త్రాగడం ప్రారంభిస్తావు. ఒక సిగరెట్ తాగేవాడు నీకు స్నేహితుడిగా ఉన్నాడు అనుకోండి, అతనితో నీవు ఎక్కువగా సహవాసం కలిగి ఉన్నావు అనుకో, స్నేహం కలిగి ఉన్నావు అనుకో, అతనితో ఎక్కువ సమయం గడుపుతున్నావు అనుకో, నీవు కూడా సిగరెట్లు, గుట్కాలు, పాన్ పరాకులు ప్రారంభిస్తావు. అలాగే అన్నిటినీ ఇక మీరు చేర్చుకోండి. వ్యభిచారం, దొంగతనం, హత్యలు, అత్యాచారాలు, చెడు కార్యక్రమాలు, చెడు ఆలోచనలు, చెడు చూపులు, ఇవన్నీ చేసేవారితో నీ సహవాసం ఉందనుకో, ఒకనొక రోజు నీవు కూడా అవన్నీ చేయడము ప్రారంభిస్తావు. అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి నీ సహవాసము ఎవరితో ఉండాలంటే దేవుని పిల్లలతో ఉండాలి. దుష్టునితో నీ సహవాసం ఉండకూడదు. దుష్ట సాంగత్యం నువ్వు చేయకూడదు. ఇప్పుడు దేవుడు లేడనేవాడు ఉన్నాడు, నీ ఫ్రెండ్, నీ స్నేహితుడు దేవుడు లేడనేవాడు. అతనంటే నీకు చాలా ఇష్టము, అతనితో ఎప్పుడు నువ్వు కలిసి ఉంటున్నావు. అతనితో సహవాసం చేయడానికి ముందు నీవు దేవుడిని నమ్మేవాడువే, కానీ అతనితో సహవాసం చేసిన తర్వాత అతనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా, అతని యొక్క తత్వాన్ని నీకు ఎక్కిస్తాడు. ఏం చేస్తాడు? నీకు ఎక్కిస్తాడు. లేనిపోనివన్నీ చెప్పి, లాజిక్లు మాట్లాడి, ఏవేవో మాట్లాడి, అనవసరమైన మాటలన్నీ కూడా నీ బుర్రలోనికి ఎక్కించి దేవుడు లేడనేటట్టుగా నిన్ను కూడా మార్చేస్తాడు. వాస్తవమా కాదు? వాస్తవమే. కాబట్టి ఒక చెడ్డ వ్యక్తితో నీ సహవాసం ఉంటే నీవు కూడా చెడ్డవాడుగా మారిపోతావు. దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మన సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆది కుటుంబము పతనమైంది ఒక చెడు సహవాసం వలన అని మనలో ఎంతమందికి తెలుసు? చెప్పండి.
మనలో ఎంతమందికి తెలుసు? మొదటి కుటుంబం కూలిపోయింది, మొదటి కుటుంబము దేవునికి దూరమైంది, మొదటి కుటుంబము దేవుని శాపాన్ని పొందుకున్నది, మొదటి కుటుంబము దేవుని సన్నిధిలో నుండి గెంటివేయబడడానికి కారణము ఒక చెడు సహవాసము అని మనలో ఎంతమందికి తెలుసు? చెప్పండి. సహవాసం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు ఎన్నో కుటుంబాలను పాడు చేస్తున్నది చెడు సహవాసం. గుర్తుపెట్టుకోండి, చెడు సహవాసం. వీడికి పెళ్ళైన నాటికి ఏ అలవాటు కూడా లేదు. పెళ్ళైన కొంతకాలానికి చూస్తే పచ్చి తాగుడుబోతుగా మారిపోతాడు. దానికి కారణం ఎవరంటే వాడి సహవాసం. వాడి కుటుంబం వీధిన పడ్డానికి కారణము వాడి సహవాసం. వాడి పిల్లలు రోడ్ల మీద అడుక్కోవడానికి కారణము వాడి యొక్క సహవాసం. వాళ్ళ పిల్లలు పేద స్థితిలోనే బతకడానికి కారణము వాడి యొక్క సహవాసం. వాడి యొక్క సహవాసం ఏం చేసిందంటే వాడి కొంప ముంచింది. వాడి సహవాసము వాడి కుటుంబాన్ని నాశనం చేసింది. చూడండి, ఈరోజు చాలా మంది యవనస్తుల జీవితాలు పాడైపోవడానికి కారణము వాళ్ళ యొక్క చెడు సహవాసాలు, చెడు స్నేహితులు, చెడు అలవాట్లు. చూడండి, కొంతమంది చెడు అలవాట్లతో సహవాసం చేస్తారు, కొంతమంది చెడు వ్యక్తులతో సహవాసం చేస్తారు. చెడు అలవాటైనా చెడు స్నేహితులైనా నిన్ను నాశనం చేస్తాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి కుటుంబము ఎలా పతనమైపోయిందంటే ఒక దుష్టుడు వచ్చాడు ఆ కుటుంబం మధ్యలోకి, భార్యాభర్తల మధ్యలోనికి ఒక దుష్టుడు వచ్చాడు. వాడే అపవాది, వాడే సాతాను. వాడికి ఎన్నో పేర్లు దేవుని యొక్క వాక్యంలో. వాడు హంతకుడు, వాడు అబద్ధాలు ఆడేవాడు, వాడు అబద్ధానికి జనకుడు, వాడు మోసగాడు, వాడిలో సత్యమే లేదు, వాడు ఆది నుండి నరహంతకుడు, ఒక దొంగ. వాడు వచ్చేది దోచుకోవడానికి, వాడు హంతకుడు, వాడు వచ్చేది హత్య చేయడానికి. వాడు అబద్ధికుడు, వాడు వచ్చేది నీకు అబద్ధాలు చెప్పడానికి. గుర్తుపెట్టుకోండి, ఒక అబద్ధం ఆడేవాడు వచ్చేది నిజం చెప్పడానికి కాదు, ఒక దొంగ వచ్చేది మంచి పని చేయడానికి కాదు, ఒక హంతకుడు వచ్చేది నిన్ను కాపాడడానికి కాదు, నిన్ను హత్య చేయడానికి, నిన్ను దోచుకోవడానికి, నిన్ను నాశనం చేయడానికి వస్తాడు. అవునా కదా? మొదటి కుటుంబంలోనికి ప్రవేశించాడు ఒక హంతకుడు, ఒక దొంగ, ఒక అబద్ధాల కోరు మొదటి కుటుంబంలోనికి వచ్చి ఒక అబద్ధాన్ని మాట్లాడాడు. చూడండి, ఒక అబద్ధం మాట్లాడాడు. వాడు మొదటి ఆది తల్లి అయిన మొదటి స్త్రీ అయినటువంటి హవ్వమ్మని మోసం చేశాడు. ఇక్కడ అపవాది హవ్వమ్మతో ఒకేసారి మాట్లాడా, ఎన్నిసార్లు మాట్లాడాడో మనకు తెలియదు. ఒక్కసారి మాట్లాడినందుకని ఇక్కడ మనకి రాయబడింది. కానీ ఒక వ్యక్తి ఒకరి మాట వినాలంటే ఒక్కసారి చెప్పినప్పుడు వినడు. మొదట ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మోసం చేయాలనుకున్న వ్యక్తిని నమ్మిస్తాడు, తాను మంచివాడని అన్నట్టు నమ్మిస్తాడు. కొంతకాలము సహవాసం చేస్తాడు, పదే పదే మాట్లాడతాడు, సమయాన్ని గడుపుతాడు. ఇలా ఎవరినైతే మోసం చేయాలనుకున్నాడో ఆ వ్యక్తి మనసులో ఇతను మంచివాడుగా ముద్ర వేయించుకుంటాడు. ఆ తర్వాత సమయం చూసి దెబ్బ కొడతాడు, మోసం చేస్తాడు. చూడండి, ఒకవేళ ఏదైనా కూడా ఇదే జరుగుండొచ్చు. అపవాది పదే పదే వచ్చి హవ్వమ్మతో మాట్లాడుతూ ఉండవచ్చు. ఎందుకంటే ఒకసారికి ఎవరు మోసపోరు కదా, జనరల్గా కూడా మనం ఆలోచన చేస్తే. అయితే కొంతమంది ఒక్కసారికే మోసపోయే కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా కూడా ఒక వ్యక్తి ఎప్పుడు మోసపోతాడంటే ఆ వ్యక్తిని నమ్ముతాడు, మోసం చేసినటువంటి వ్యక్తిని నమ్ముతాడు, సహవాసం చేస్తాడు, ఆ తర్వాత మోసపోతాడు. ఇక్కడ అపమ్మ మోసపోవడానికి కారణం ఏంటంటే అపవాది యొక్క మాటతో సహవాసము చేసింది. ఒక మాటలో చెప్పాలంటే
దుష్టుని సహవాసము చేసింది, దుష్టుని యొక్క మాటలు నమ్మింది. దుష్టుడు అనగానే ఇక్కడ ఒక వ్యక్తి అనుకోకండి మీరు. సాతానుడు వచ్చి మాట్లాడుతున్నది సర్పం ద్వారా వచ్చి మాట్లాడుతున్నాడు. వాడు ఒకప్పుడు దేవదూతగా వెలుగొందినవాడు, ఆత్మజీవి. ఆ తర్వాత దెయ్యముగా మారాడు. ఓకే, ఇక్కడ మొదటి కుటుంబము పతనమైపోవడానికి కారణం ఎవరంటే, దేవుడు ఏమని చెప్పాడు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపును అన్నాడు. ఆదాము హవ్వలు వాడు ఎంట్రీ కాకముందు ఎంతో చక్కగా ఉన్నారు. దేవునితో సహవాసము, దేవుడిచ్చినటువంటి పనిలో సేద్యం చేసుకుంటూ ఏదైనా మనములో ఎంతో ఆనందంగా ప్రతి చల్లపూట గడుపుతూ ఉన్నారు. దేవునితో ప్రార్థనా జీవితము, దేవునితో అన్యోన్య సహవాసము, ఇవన్నీ కలిగి ఉన్నారు. ఇప్పుడు దుష్టుడు ఎంటర్ అయ్యాడు కుటుంబంలోనికి. ఈ దుష్టుడు ఎంటర్ అయినప్పుడు వీళ్ళు లేకపోతే హవ్వమ్మ ఆ దుష్టుని యొక్క మాటలతో సహవాసం చేశారు. వాడి యొక్క మాటలని పట్టించుకున్నారు. వాడు ఒక అబద్ధం చెప్పాడు. దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, మీరు ఆ పండు తింటే మీరు చావనే చావరు అని ఒక అబద్ధాన్ని చెప్పి ఆ అబద్ధాన్ని వారిలోనికి ఎక్కించి వారిని నిజంగానే చంపాడు. మీరు చావనే చావరని చెప్పి వాళ్ళని చంపాడు. ఒక అబద్ధం చెప్పి వాడు చంపాడు. చూడండి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది తర్వాత అంటే, దేవుడు తినవద్దు అన్నదాన్ని తిని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. ఆ ఏదైనా వనంలో నుండి గెంటు వేయబడ్డారు. తర్వాత శాపాన్ని పొందుతున్నారు. చూడండి, వాళ్ళ కుటుంబము పతనమైపోవడానికి కారణం ఏంటంటే చెడు సహవాసం. దేవుని మాటల్ని విడిచిపెట్టారు, దేవుని బోధని విడిచిపెట్టారు, దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టారు. ఈరోజు మనం కూడా అంతే. దేవుని మాటలతో కాకుండా ఈ లోకముతో మనం సహవాసం చేస్తే మన కుటుంబము పతనమైపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే మన కుటుంబము పతనమే. మన సహవాసము దేవునితో ఉండాలి, దేవుని వాక్యంతో ఉండాలి, దేవుని బోధతో ఉండాలి, దేవుని ప్రవర్తనతో మన సహవాసము ఉండాలి, దేవుని ఆజ్ఞలతో మన సహవాసము ఉండాలి. చూడండి, ఇలా బైబిల్ గ్రంథంలో ఎన్నో చరిత్రలు మనం చూస్తాం, పతనమైనటువంటి చరిత్రలు. ఒక సంసోను సహవాసం చేశాడు. ఎవరితో? స్త్రీలతో. చివరికి ఏమైపోయాడు? పతనమైపోయాడు. దేవుని సంకల్పాన్ని విడిచిపెట్టాడు. దేవునితో సహవాసము చెయ్యలా, స్త్రీలతో సహవాసం చేశాడు, లోకంతో సహవాసం చేశాడు, పతనమై పోయాడు. చూడండి, మన సహవాసం చాలా ఇంపార్టెంట్. మన జీవితాన్ని నిర్దేశిస్తుంది మన సహవాసం. మనము దేవునితో సహవాసం చేయాలి. హనోకు దేవునితో నడిచాడు అని రాయబడింది. అంటే హనోకు సహవాసం ఎవరితో? దేవునితో. నోవహు దేవునితో నడిచిన వాడని రాయబడింది. అంటే నోవహు సహవాసం ఎవరితో? దేవునితో. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడని రాయబడింది. అంటే దావీదు గారు ఎవరితో సహవాసం చేశారు? దేవునితో. దానియేలు నాకు బహుప్రియుడు అన్నాడు దేవుడు. అంటే దానియేలు సహవాసం ఎవరితో? దేవునితో. దేవునితో సహవాసం చేసిన వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, ఆశీర్వాదానికి కారణమయ్యారు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. అంటే అబ్రహాం ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో సహవాసం చేశాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. చూడండి, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఇప్పుడు మన జీవితాలు కూడా ఆశీర్వదింపబడాలి, దీవెనకరంగా ఇతరులకు మారాలంటే మన సహవాసం దేవునితో ఉండాలి. దేవునితో మన సహవాసం ఉండాలి. లేకపోతే మన కుటుంబం పతనమైపోతుంది, మన ఆత్మీయ జీవితము పతనమైపోతుంది, మన వ్యక్తిగత జీవితం పతనమైపోతుంది. మన కుటుంబం ఎప్పుడు కూడా వాక్యముతో సహవాసం, యేసు బోధతో సహవాసం, దేవునితో సహవాసం. మన కుటుంబంలో ఎప్పుడు వాక్యం ఉండాలి, దేవుడు ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. అలా ఉన్నట్లయితే మన కుటుంబాలు కాపాడబడతాయి, మన కుటుంబాలు రక్షింపబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. ఈరోజు క్రైస్తవ యవనస్తులు కూడా చాలా మంది సంఘాలకు వస్తారు, కానీ
బయట వాళ్ళ సహవాసాలు ఎవరితో తెలుసా? లోకముతో సహవాసం. లోకంతో సహవాసం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చర్చికి వస్తారు, సంఘానికి వస్తారు, అవన్నీ చక్కగా పాటిస్తారు. కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోక సంబంధమైనటువంటి కార్యాలు, చాలా మంది సిగరెట్లు తాగేవాళ్ళు, గుట్కాలు తినేవాళ్ళు, వీళ్ళు తాగేవాళ్ళు, చెడు సహవాసాలు తిరిగేవాళ్ళు, చెడు తిరుగుళ్ళు తిరిగేవాళ్ళు. వీళ్ళు ఇలా మారిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ సహవాసము దేవుని పిల్లలతో లేదు, వాక్యంతో లేదు. వాళ్ళ సహవాసం కేవలం ఎప్పుడో ఒక అరగంట రావడం, వెళ్ళిపోవడం, అది సహవాసం కాదు. నీవు ఎక్కువగా దేనితో సమయం గడుపుతున్నావో అదే నీ సహవాసం. గుర్తుపెట్టుకోండి, నీవు ఎక్కువగా దేనితో సమయం గడుపుతున్నావో అదే నీ సహవాసము. నీ పిల్లలు నేను ఎక్కువ సహవాసం చేశారనుకోండి, నీ లక్షణాలే వస్తాయి. నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళు అదే చేస్తావు. అవునా కదా? అది వాస్తవం. కాబట్టి ఈరోజు బైబిల్ కలిగి ఉన్న వాళ్ళు బైబిల్తో ఎక్కువ సహవాసం చేస్తున్నారా? ప్రభువుని కలిగిన వాళ్ళు ఎక్కువగా ప్రభువుతో సహవాసం చేస్తున్నారా? ప్రభువుతో మనం సహవాసం చేస్తే ప్రభు గుణాలు మనలో కనిపిస్తాయి. వాక్యంతో మనం సహవాసం చేస్తే వాక్యం మనలో కనిపిస్తుంది. అవునా కదా? మనం వెలుగులో ఉంటే మనం కూడా వెలుగుతాం, మనం చీకట్లో ఉంటే మనం కూడా చీకటే. చూడండి, కాబట్టి మన సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకున్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం చూడండి, 5వ వచనం నుండి మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయు. చూడండి, మన సహవాసం ఎవరితో ఉండాలట? దేవునితో ఉండాలట. మన సహవాసము మన తండ్రితో ఉండాలి. ఆయన కుమారుడైన క్రీస్తుతో మన సహవాసము ఉండాలి. ఎందుకంటే ఆయన వెలుగుతో నువ్వు సహవాసం చేస్తే నీవు వెలుగైపోతావు. మంచివాడితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు మంచివాడైపోతావు. ఒక చెడ్డవాడితో నువ్వు సహవాసం చేస్తే కొంతకాలానికి నువ్వు కూడా చెడ్డవాడైపోతావు. ఒక హంతకుడితో నీవు సహవాసం చేస్తే కొంతకాలానికి నీవు కూడా హంతకుడిగా మారిపోతావు. ఒక అబద్ధికుడితో నువ్వు సహవాసం చేస్తే కొంతకాలానికి నువ్వు కూడా అబద్ధికుడిగా మారిపోతావు. నువ్వు అపవాదితో సహవాసం చేస్తే కొంతకాలానికి నువ్వు అపవాదికి కుమారుడుగా మారిపోతావు. అవునే కదా? కొంతమంది నేర్చుపిస్తున్నారు వారు ఏమన్నారు? సర్పములారా అన్నారు. ఏమన్నాడు? సర్పములారా అంటే వాళ్ళ సహవాసం ఎవరితో? సర్పాలతో. సర్పాలంటే పాములు అనుకోకండి, భౌతికమైన పాములు అనుకోకండి. పాముల లాంటి సర్పాలు లాంటి తత్వం కలిగిన వాళ్ళతో సహవాసం చేసామనుకోండి, వాళ్ళు సర్పాలే, మనము సర్పాలే. యోహాను గారు ఏమన్నారు? సర్ప సంతానమా అన్నారు. వ్యభిచారులైన చెడ్డతరము వారు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మీరు మీ తండ్రి అపవాది పిల్లలు అన్నారు. చూడండి, అంటే వాళ్ళ సహవాసం ఎవరితో చెప్పండి? అపవాదితో వాళ్ళ సహవాసము. అపవాది ఎలాంటి వాడు? అపవాదిలో లేనిదంటూ ఏమీ లేదు, లేని చెడ్డగుణం అంటూ ఏమీ లేదు. అందుకే వాడు ఈరోజు మనుషులు ఎలా చేసేసాడంటే, కొంతమందిని హంతకులుగా మార్చాడు, కొంతమందిని దొంగలుగా మార్చాడు, కొంతమందిని రేపిస్టులుగా మార్చాడు, కొంతమందిని దోచుకునేవారుగా మార్చాడు, కొంతమందిని లంచగొండలుగా మార్చాడు, కొంతమందిని అబద్ధాల పౌరులుగా మార్చాడు, కొంతమందిని అసూయపరులుగా మార్చాడు. చూడండి, ప్రపంచాన్ని నాశనం చేసి పడేశాడు వాడు. అంటే వాడిలో అన్ని కళలు ఉన్నాయి. వాడిలో అపవాదులో అన్ని కళలు ఉన్నాయి. అన్ని రకాల పాపాలు ఈరోజు మనుషులలో నింపేశాడు వాడు. ఎందుకు? మనుషుల సహవాసం వాడితోనే ఉంది. ఆ రోజు ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న వాళ్ళతోనే యేసు ప్రభువు అన్నది, మీరు మీ తండ్రికి అపవాది సంబంధులని.
అంటే వాళ్ళు ధర్మశాస్త్రం పట్టుకొని ఉన్నారు, కానీ వాళ్ళ సహవాసము ధర్మశాస్త్రంతో కాదు, దేవుడితో కాదు, అపవాదితో సమయం గడుపుతున్నారు. ఈరోజు మనం కూడా అంతే. మన సమయము చెడు స్నేహాలతో, చెడు చూపులతో, చెడు పరిస్థితులతో, లోకముతో మన సహవాసం, సీరియళ్లతో, సినిమాలతో, లోకంలో ఉన్నటువంటి పద్ధతులతో, లోకంలో ఉన్నటువంటి ఆచారాలతో, లోకంలో ఉన్నటువంటి మర్యాదతో, లోకంలో ఉన్నటువంటి అలవాట్లతో మన సహవాసం. కాబట్టి మన జీవితాన్ని చూస్తే అచ్చం లోకంలో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. కొంతమంది యవనస్తులు మనం చూస్తే వాడి జుట్టు లోకంలో ఉన్నవాడి జుట్టు, వాడి వస్త్రధారణ లోకంలో ఉన్నవాడి వస్త్రధారణ, చిరిగిపోయిన ప్యాంటు, చిరిగిపోయిన చొక్కా. ఇది ఏ మర్యాద బాబు చెప్పండి? ఇది ఏ మర్యాద? లోక మర్యాద కదా. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా లోకాన్ని చూసి ఈరోజు సంఘంలో ఉన్న యవనస్తులు కూడా వాతలు వేసుకుంటున్నారు. వాళ్ళ జుట్టు, వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వస్త్రధారణ, ఇవన్నీ మనకి ఏదో సినిమాలో ఎవరినో జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. చూడండి, అంటే వీటి సహవాసం లోకంతోనా లేకపోతే దేవుడితోనా? పిల్లరా, మన సహవాసం దేవుడితో ఉంటే దేవుడు మనల్ని ఎంత గొప్పగా వాడుకుంటాడో తెలుసా? అది మనకి తెలియకనే మనం దేవుడితో సహవాసం చేయి. దేవుడితో సహవాసం చేయండి. దేవుడితో సహవాసం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా మన జీవితం? ఎంత గౌరవప్రదంగా ఉంటుందో తెలుసా మన జీవితం? అంత గొప్పగా దేవుడు వాడుకుంటాడు దేవుడితో సహవాసం చేస్తే. మోషేని ఎలా వాడుకున్నాడు చూడండి. మహానాయకుడిగా పేరుంది ఆయన. ధర్మశాస్త్రాన్ని ఇప్పించాడు మోషే ద్వారా. చూడండి ఎంత గొప్పగా వాడుకున్నాడు. 40 ఏళ్ళు ఎన్ని అద్భుతాలు దేవుడు మోషే ద్వారా చేశాడు. మోషే అంటే భయపడ్డారు అందరూ, ఇశ్రాయేలీయులు అందరూ. ప్రసిద్ధికి ఎక్కాడు ఇశ్రాయేలీయుల్లో మోషే. ఎందుకు? సహవాసం ఎవరితో ఉన్నది? దేవునితో ఉన్నది. యెహోషువతో ఏమని చెప్పాడు? నీవు గనక నా మాటలు పాటిస్తే ఏ మనిషి కూడా నీ ఎదుట నిలవలేడు అన్నాడు. సుమారుగా 30 పైన యుద్ధాలు చేశాడు యెహోషువ. తిరుగులేని వీరుడు. చూడండి, ఆయి అనే పట్టణం మీదకి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళకి ఓటమి సంభవిస్తుంది. ఎందుకంటే ఆకాశ చేసినటువంటి తప్పు వాళ్ళు. కానీ యెహోషువలో ఎలాంటి పొరపాటు కూడా మనము చూడండి. అంటే మనం దేవుడితో సహవాసం చేస్తే ఒక తిరుగులేని జీవితాన్ని మనం జీవిస్తాం. అవునా కదా? పౌలు గారు ఎలా పోరాటం చేశారు సువార్త చెప్పండి. ఇక ఆయన సహవాసం ఎవరితో? ఆయన సహవాసాన్ని ఇక మనం చెప్పలేమనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ప్రభు కోసం సమయం ఇవ్వాలని మొత్తం మానేశాడు. మొత్తం పెళ్ళి, పిల్లలు అన్నీ మానేశాడు. సహవాసం చూడండి ఎలా ఉందో. అందుకే పౌలు గారు చరిత్ర సృష్టించాడు. చరిత్రలో ప్రభు తర్వాత క్రైస్తవులకు మాదిరి ఎవరంటే పౌలు గారు. అవునా కదా? అందరికీ తెలిసినటువంటి పచ్చి నిజం. ఆయన ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? ఆయన సహవాసం దేవునితో ఉన్నాడు. ఆయనకు నువ్వు సమయం ఇవ్వడానికి, ఆయనకు నువ్వు సమయం గడపడానికి నువ్వు త్యాగం చేస్తావే, ఆ త్యాగం వల్ల కనిపిస్తుంది నీ సహవాసం ఎంత పటిష్టమైనది. మనకి విలువైన వాటిని కూడా పక్కన పెట్టి మనం దేవుని కొరకు కూర్చుంటే అది పటిష్టమైనటువంటి సహవాసం, దృఢమైనటువంటి సహవాసం. కొంతమంది సహవాసాలు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ కొరకు తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు. అంటే అతను ఆ స్నేహితుడికి అంత విలువిస్తున్నాడు. ఒక వ్యక్తికి నువ్వు ఎంత విలువిస్తే మరి దేవుని కొరకు నువ్వు ఎంత విలువిస్తున్నావు? చూడండి, ఆలోచన చేయండి. మనం కనుక మన జీవితంలో దేవునితో సహవాసం చేయడం ప్రారంభిస్తే ఆయన నిన్ను వాడుకోవడము ప్రారంభిస్తాడు. గొప్పగా ఒక తిరుగులేని జీవితాన్ని మనకిస్తాడు. కాబట్టి మన సహవాసం దేవునితో ఉండాలని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉండాలి అన్నాడు. ఆయన వెలుగులో ఉన్నాడు, మనం కూడా వెలుగులో నడవాలి. ఆయన పరిశుద్ధత, మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధతలో
ఆయన సత్యవంతుడు, మనం కూడా సత్యములో నడవాలి. ఆయన యథార్థవంతుడు, మనం కూడా యథార్థతలో నడవాలి. ఆయన న్యాయమైన వాడు, న్యాయవంతుడు, మనం కూడా న్యాయవంతుడుగా ఉండాలి. ఆయన వెలుగు, మన ప్రభు అన్నాడు నేను లోకానికి వెలుగు, మనం కూడా వెలుగులో నడవాలి. ఆయన ఆజ్ఞలలో మనం నడిచినట్లయితే, ఆయన ఆజ్ఞలతో మనం సహవాసం చేసినట్లయితే అప్పుడు మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబము ఆశీర్వదింపబడుతుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా. కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, మోసపోవద్దు అని దేవుడు మనల్ని ఈ రాత్రి హెచ్చరిస్తుంది. ఓకే, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకుంటాడు.